ఏరోస్పేస్ రంగంలో చైనా అద్భుతాన్ని సృష్టించింది. పునర్వినియోగ రాకెట్ బూస్టర్ ప్రయోగాన్ని విజయవంతంగా తిరిగి భూమిపై ల్యాండ్ చేయించింది. వరల్డ్ ట్రిలియనర్ ఎలాన్ మస్క్కు చెందిన స్పేస్ ఎక్స్ 2015 డిసెంబర్లో బూస్టర్ను తొలిసారిగా రికవర్ చేసింది. అదే తరహాలో ప్రయోగానంతరం బూస్టర్ను నెట్ట నిలువుగా ల్యాండ్ చేయించేందుకు గత డిసెంబర్లో చైనాకు చెందిన 2 పునర్వినియోగ రాకెట్లపై ప్రయోగాలు జరిగాయి. అయితే అవి విఫలమయ్యాయి. ఇప్పుడు ప్రయోగించిన లాంగ్ మార్చ్ 10B రాకెట్ పేలోడ్ను నిర్దేశిత కక్షలో విజయవంతంగా ప్రవేశపెట్టింది. ఏరోస్పేస్ రంగంలో చైనా చరిత్ర. పునర్వినియోగ రాకెట్ బూస్టర్ ప్రయోగం విజయవంతం. సక్సెస్ఫుల్ గా టెస్ట్ చేసిన డ్రాగన్ కంట్రీ. అంతరిక్ష ప్రయోగాల్లో మైల్ స్టోన్ మిషన్. అంతరిక్ష రంగంలో చైనా అద్భుతాన్ని సృష్టించింది. పునర్వినియోగ రాకెట్ బూస్టర్ ప్రయోగాన్ని విజయవంతంగా తిరిగి భూమిపైకి ల్యాండ్ చేయించింది. దక్షిణ చైనాలోని హైనాన్ ద్వీపం నుంచి లాంగ్ మార్చ్ 10B రాకెట్ ను ప్రయోగించింది బీజింగ్. దాదాపుగా 6 నిమిషాల తర్వాత రాకెట్ అప్పర్ స్టేజ్ నుంచి ఫస్ట్ స్టేజ్ బూస్టర్ విడిపోయింది. అది నియంత్రిత వ్యవస్థల సాయంతో తిరిగి ప్లాట్ఫామ్ లోకి చేరుకుంది. నెట్ క్యాప్చర్ వ్యవస్థను ఉపయోగించి సముద్రంలో ఏర్పాటు చేసిన వేదికపై చైనా ఇంజనీర్లు దీన్ని ఒడిసి పట్టగలిగారు. ఇదే పరీక్షలో ప్రయోగించిన ఉపగ్రహం కూడా నింగిలో నిర్ణీత కక్షలోకి విజయవంతంగా ప్రవేశించింది. వరల్డ్ ట్రిలియనీర్ ఎలాన్ మస్క్కు చెందిన స్పేస్ ఎక్స్ 2015 డిసెంబర్లో బూస్టర్ను తొలిసారిగా రికవర్ చేసింది. అదే తరహాలో ప్రయోగానంతరం బూస్టర్ను నిట్ట నిలువుగా ల్యాండ్ చేయించుకునేందుకు గత డిసెంబర్లో చైనాకు చెందిన 2 పునర్వినియోగ రాకెట్లపై ప్రయోగాలు జరిగాయి. అయితే అవి విఫలమయ్యాయి. ఇప్పుడు ప్రయోగించిన లాంగ్ మార్చ్ 10B రాకెట్ పేలోడ్ ను నిర్దేశిత కక్షలో విజయవంతంగా ప్రవేశపెట్టింది. లాంగ్ మార్చ్ 10B రాకెట్ సుమారు 63 మీటర్ల ఎత్తు, 5 మీటర్ల వ్యాసంతో ఉంటుంది. ఇది మోసుకెళ్లే పేలోడ్ సామర్థ్యం 16 టన్నులు. ప్రయోగం సక్సెస్ కావడంతో ఈ రాకెట్ బూస్టర్ ను నెక్స్ట్ ప్రయోగాల్లో వినియోగించబోతున్నారు. ఇది పునర్వినియోగ వాహక నౌకను ఉపయోగించుకునే దిశగా చైనాకు పెద్ద పండుగే. దీనివల్ల అంతరిక్ష ప్రయోగాల ఖర్చులు బాగా తగ్గుతాయి. ఇస్రో కూడా సొంత పునర్వినియోగ రాకెట్ ప్రాజెక్ట్ పుష్పక్ RLVని ఆర్బిటల్ లెవెల్ టెస్టింగ్, రికవరీ దిశగా వేగంగా ముందుకెళ్తుంది. అలాగే భవిష్యత్తులో నిలువుగా ల్యాండ్ అయ్యే రీయూజబుల్ ఫస్ట్ స్టేజ్ కలిగిన NGLV ఫ్యాబ్రికేషన్ కోసం ఈ మధ్య టెండర్లను కూడా పిలిపించింది ఇస్రో. త్వరలో ఇస్రో కూడా ఇలాంటి ప్రయోగాలను నిర్వహించేందుకు కసరత్తు చేస్తుంది. పాత పద్ధతిలో రాకెట్ మొదటి భాగాన్ని ఒకసారి వాడి సముద్రంలోకి పడేసేవారు. ప్రతిసారి కొత్త రాకెట్ తయారు చేయాలంటే వందల కోట్ల రూపాయల ఖర్చవుతుంది. బూస్టర్ను సురక్షితంగా భూమిపైకి దించి మళ్లీ వాడటం వల్ల లాంచ్ ఖర్చులు దాదాపుగా 30 నుంచి 60% వరకు తగ్గుతాయి. ఒకే బూస్టర్ను కొద్దిపాటి సర్వీసింగ్ చేసి తక్కువ సమయంలోనే మళ్లీ ప్రయోగానికి సిద్ధం చేయవచ్చు. దీనివల్ల శాటిలైట్లను తరచుగా వేగంగా అంతరిక్షంలోకి పంపే వీలుంటుంది. ఇలా తక్కువ ఖర్చుతో రాకెట్లను అంతరిక్షంలోకి పంపే సంస్థల కోసం పలు కంపెనీలు, స్టార్టప్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.